హాయ్ ఫ్రెండ్స్, గోట్ లైఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో వస్తున్న సినిమా. ఈ సినిమా నిజంగా జరిగిన నజీబ్ జీవితం ఆధారంగా తీసిన చిత్రం. 4 నెలల గర్భవతి అయిన భార్యను కూడా వదిలేసి డబ్బు సంపాదించడం కోసం దుబాయ్కి వెళ్ళాలనుకుంటాడు. అయితే తనతో పాటు హకీం కూడా వస్తాడు. ఈ హకీం, నజీబ్ ఇద్దరు బొంబాయిలో 14 రోజులుండి అక్కడి నుంచి టిఫిన్ కూడా తినకుండా దుబాయ్ వెళ్తారు. అక్కడ దిగిన వెంటనే అరబ్ వచ్చి వీళ్ళని తీసుకెళ్తాడని వెయిట్ చేస్తారు. ఎంతకీ రారు. ఉదయం అవుతుంది, ఆకలిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం కూడా రారు. చివరికి ఒక అతను వస్తాడు. వచ్చి ఒక తుప్పు పట్టిన ఇరిగిపోయిన వ్యాన్ లో వాళ్ళని ఒక ఎడారిలోకి తీసుకెళ్తారు. ముందు హకీం ని ఒక దగ్గర తీసుకెళ్లి వదిలేసి తర్వాత నజీబ్ ని వేరే దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఒక భయంకరమైన వ్యక్తికి అప్పచెప్తాడు. ఆ భయంకరమైన వ్యక్తి గొర్రెలు షెడ్కి తీసుకెళ్లి పాలు పితకమంటాడు. పాలు పితకడం రాదు నజీబ్కి. ఇదే అతని పని అయిపోయిందని తెలుసుకుంటాడు. అతని బట్టలు విప్పేయమని పొడవాటి అరబ్ కంట్రీలో వేసుకునే డ్రెస్ ఒకటి ఇస్తారు. అది కూడా మురికి కంపు కొడుతూ ఉంటుంది. రోజు నీళ్లలో పడుకొని ఈత కొట్టిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేస్తే గానీ నిద్ర పట్టని నజీబ్ భయంకరమైన కంపు కొట్టే వాళ్ళ మధ్య బతకాల్సి వస్తుంది. పడుకోవడానికి పరుపు కూడా ఉండదు. ఆ భయంకరంగా కనపడే వ్యక్తి పని అప్పచెప్పి మంచం మీద పడుకుంటూ ఉంటాడు. అరబ్ వచ్చినప్పుడు ఈ మురికి కంపు కొట్టే వ్యక్తి, అరబ్ ఇద్దరు ఇతన్ని చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మొదటిసారి మేకపాలు పితకడానికి వెళ్ళి ఇబ్బంది పడ్డ నజీబ్ మెల్లిమెల్లిగా భయంకరంగా కనపడే వ్యక్తి ద్వారా టెక్నిక్స్ నేర్చుకుంటాడు. ఉదయం టిఫిన్ నీళ్లే, తర్వాత కుబూస్, తర్వాత మధ్యాహ్నం కుబూస్ అంటే చపాతీ లాంటిది ఒకటి ఇస్తారు. కొన్ని నీళ్లు తాగి బతకాలి. రాత్రికి కూడా కుబూస్, కొన్ని నీళ్లే. ఈ భయంకరమైన వ్యక్తికి, అరబ్కి గొర్రెల నుంచి పట్టిన పాలు పట్టుకెళ్ళి ఇవ్వడమే పని. గొర్రెలు కాసుకోవడం, గొర్రెల్ని మేపడమే పని. అయితే ఇక్కడి నుంచి పారిపోవాలంటే కుదరదు. ఎందుకంటే అరబ్ బైనోక్లార్స్తో చూసి గన్ పెట్టి కాల్చేస్తాడని భయం. అయినా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ లోపు ఓ గొర్రె ఒక చిన్న గొర్రె పిల్లకి జన్మనివ్వడం, ఆ గొర్రె పిల్లకి అతనికి పుట్టబోయే కొడుకు పేరే పెట్టాలనుకున్న పేరే పెట్టడం. అయితే మర్నాడే అరబ్ వచ్చి మగ గొర్రెలన్నిటికీ సుంతి చేయడం, వాటి అంగాల్ని కట్ చేసి వాటిలో ఉన్న మగతనాన్ని కట్ చేయడం వంటివి బాధ కలిగిస్తాయి. అలాగే రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ గొర్రెల్ని, మనుషుల్ని చంపేసే పాములు అటు సైడ్ రావడం, వాటిని పాతిపెట్టడం వంటివి బాధ కలిగించే విషయాలు ఈ పుస్తకంలో. అయితే తనకంట ముందే దిగి కిలోమీటర్ దూరంలో ఉన్న హకీంని చూడడానికి వెళ్తాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. హకీం గుర్తుపట్టలేనంతగా మారిపోతాడు. అయితే హకీం లాగే అతను ఉండుంటాడని, అద్దంలో చూసుకోక అతని గురించి అతనికి తెలియట్లేదని నజీబ్ తెలుసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత హకీంతో కలిసి నజీబ్ ఇబ్రహీం అనే వ్యక్తి ద్వారా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అరబ్ తన అన్న కూతురు పెళ్లికి వెళ్ళిన సందర్భంలో హకీంతో పాటు నజీబ్, ఇబ్రహీం కలిసి పారిపోతారు. అయితే దారి మధ్యలో హకీం పిచ్చోడైపోయి ఇసుక తినేసి చనిపోతాడు. సడన్ గా కొద్ది రోజులు ప్రయత్నించిన తర్వాత వాళ్ళకొక ఓయాసిస్ కనబడుతుంది. ఆ ఓయాసిస్ పక్కనే ఖర్జూర పళ్ళు ఉంటే అవి తిని 3 రోజులు సేద తీరుతారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకునే లోపు ఇబ్రహీం కనపడకుండా పోతాడు. ఎటుపోయాడో ఇబ్రహీం తెలియక ఒంటరిగా ఉన్న నజీబ్ కొంత దూరం పరిగెత్తి ఎలాగైతే రోడ్డును చేరుకుంటాడు. అక్కడి నుంచి జైలుకి వచ్చి ఆ జైలు అధికారుల ద్వారా తిరిగి తన దేశమైన భారతదేశానికి వస్తాడు. భారతదేశానికి వచ్చే ముందు తను ఎలా ఉన్నానో చూసుకోవాలనుకొని దుబాయ్లో తనకి పరిచయస్తుడైన వ్యక్తి ద్వారా అద్దంలో చూసుకొని చాలా బాధపడతాడు. నల్లగా పళ్ళు వంకరపోయి దారుణంగా ఉన్నానని తెలుసుకుంటాడు. చివరికి నజీబ్ ఇండియా వెళ్ళి తన భార్యను కలుసుకొని, స్కూల్కి వెళ్తున్న తన పిల్లోడిని కలుసుకొని గల్ఫ్ డ్రీమ్ ఎంత ఘోరంగా ఉంటుందో, గల్ఫ్ జీవితం గొర్రె జీవితంలా ఉంటుంది అని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమాని త్వరలో తెర మీద చూడబోతున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో, పుస్తకంలో ఉన్నట్టే ఉంటుందా లేకపోతే ఎడిషనల్గా కొన్ని గ్రాఫిక్స్ యాడ్ చేశారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇప్పటికే ట్రైలర్ చూసిన వాళ్ళకి పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా చేశాడని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ ఎక్సలెంట్గా ఉంది అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. నిజ జీవితంలో నజీబ్ అనుభవించిన బాధని తెర మీద పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించడం కోసం 10 ఏళ్లకు పైగా ఈ సినిమాని చిత్రీకరించడం విశేషం. మైత్రి మూవీస్ సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. రెహమాన్ సంగీతం అందించిన పాటలు గొప్ప పేరు సంపాదించుకోవడంలో విఫలమయ్యాయనే చెప్పొచ్చు. ప్రసాద్ PCXలో కూడా ఉదయం తొలి ఆట 9:15కే ఈ సినిమాని వేయడం గమనార్హం. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాడు ఈ సినిమాకి. ఆడు జీవితం పేరుతో మలయాళంలో వస్తున్న ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడం విశేషం.